ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నా. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు చాలిన దేవుడిగా ఉండి ఈ యొక్క దినములలో, ఈ మాసంలో, దేవుడి 12వ మాసంలో అద్భుతంగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయా చోట్ల కొంచెం ఈ వాతావరణ ప్రభావం, వర్షాలు విపరీతంగా ఈ తుఫానులను బట్టి వస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేవుడు తప్పకుండా మీకు ఆయన చక్కటి సహాయమును అనుగ్రహించి ఆయన మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాటను గమనిద్దాం. రాజుల చరిత్రలో, రాజుల గ్రంథంలో ఒక సందర్భంలో ఇజ్రాయిల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాలం. దైవజనుడైనటువంటి ఎలీషా ఆయన చనిపోయిన తర్వాత ఇజ్రాయిల్ రాజు దగ్గర ఈ యొక్క గెహాజీ ఇజ్రాయిల్ రాజుకి ఎలీషా చేసిన కార్యాలను చెప్తా ఉన్నాడు. ఎలీషా చేసిన కార్యాలు, శూన్యంలో ఉన్నటువంటి ఓ తల్లికి సంతానం లేకపోతే సంతానం అనుగ్రహించటం, దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానపూర్వకంగా ఎలీషా దైవజనుడు చెప్పినట్లుగా ఆమెకు కుమారుడు కలగటం, అలాగే ఆమె బిడ్డ చనిపోయినప్పుడు కూడా దైవజనుడు ప్రార్థన ద్వారా ఆమె బిడ్డ బ్రతకటం, ఈ విషయాలన్నీ గెహాజీ రాజుకు చెప్తుండగానే ఆ శూన్యమురాలు, ఆ శూన్యంలో ఉన్న ఘనురాలైన స్త్రీ తన బిడ్డని అంటబెట్టుకొని రాజు సన్నిధికి వచ్చింది. సో రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజుతో తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు దైవజనుడైనటువంటి ఆ యొక్క గెహాజీ, ఎలీషా శిష్యుడైన గెహాజీ రాజుతో అన్నాడు, రాజా, ఇదిగో ఆ స్త్రీ ఈమె అని చెప్పాడు. రాజు సన్నిధికి తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వేళలో ఆమె రాజు యొద్ద నుండి పొందినటువంటి మాట చూడండి. ఎందుకంటే ఆమె క్రియలు ఆమెను కొనియాడదగును అని రాయబడింది కదా. సో దేవుని చేత ఆమె రాజుకి జ్ఞాపకం చేయబడుతూ గెహాజీ ద్వారా ఆమె రాజు ద్వారా పొందినటువంటి ఆదరణ, అమ్మా, నీవు, నీ బిడ్డ, నీ పెనిమిటి క్షేమంగా ఉన్నారా? ఎందుకు అని అంటే వాస్తవంగా ఆమె ఆ యొక్క కరువు కాలంలో కూడా ఆమె జీవనం కొనసాగించింది, ఆమె జీవితం కొనసాగించబడింది. కరువు చాలా ఇబ్బందులతో నింపబడినటువంటి పరిస్థితి కదా. 7 సంవత్సరాల పాటు ఆ దేశంలో కరువు ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. దైవజనుడు ఎలీషానే ఈ శూన్యమురాలికి చెప్పాడు, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, కాబట్టి నువ్వు నీ యొక్క పెనిమిటి కుమారుడు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలని దేవుని యొక్క నడిపింపుందో అక్కడి వరకు వెళ్ళి మీరు క్షేమంగా ఉండండి. 7 సంవత్సరాల తర్వాత రాజును దర్శించి ఆమె తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చినప్పుడు రాజు ఆమెను అడిగాడు, నీవు, నీ పెనిమిటి, నీ బిడ్డ క్షేమంగా ఉన్నారా? పిల్లగా మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈవిడ తన సమస్యను రాజుకి చెప్పుకోవాలి అని వచ్చింది, కానీ రాజు యొద్ద నుండి వచ్చిన ప్రత్యుత్తరం, ఆయన యొద్ద నుండి వచ్చిన విచారణ. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఎందుకు ఈమె రాజు ద్వారా ఆ విధంగా విచారణ చేయబడిందంటే, ఈమె చేసిన కార్యాలు, ఈమె చేసినవన్నీ కూడా జ్ఞాపకానికి వచ్చాయి. ఈమె ఏం చేసింది? ఘనురాలైన స్త్రీ తన ఇంటికి వచ్చిన దైవజనుడిని గుర్తించింది. ఘనురాలైన స్త్రీ తన ఇంటికి వచ్చిన దైవజనుడికి ఒక గదిని ఏర్పాటు చేసింది, దైవజనుడికి పరామర్శ చేసింది, దైవజనుడికి భోజనం పెట్టింది. దైవజనుడి యొక్క ప్రార్థనలు ఆ కుటుంబానికి అనుగ్రహించబడ్డాయి. శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మరణపు వాసన తన కుటుంబంలో ఉన్నప్పుడు దైవజనుడి యొద్దకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకునింది. ఈ విధంగా దేవుని పెరట దైవజనుడికి చూపించినటువంటి ఆ భక్తిని బట్టి రాజుకి దేవుడు ఆ యొక్క ఎలీషా సేవకుడైనటువంటి గెహాజీ ద్వారా వివరణలు తెలియచేసి ఈమె సరిగ్గా రాజు సన్నిధికి వెళ్ళే సమయానికి ఆయన ఆ మాటలు ఈమెను గురించి వింటున్నాడు. ఆ సందర్భంలో రాజు ఆమెను ఆ విధంగా అడిగాడు, మరి ఈ రోజున నీవు ఏ విధంగా ఉన్నావు?
నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? దేవునితో దేవుని యొక్క సేవకులను గురించి నీకు కలిగి ఉన్న భారం ఏంటి? నిన్ను గురించి నీవే భారం కలిగి ఉంటున్నావా? నీ కుటుంబాన్ని గురించి నీకే ఆలోచనలు ఉన్నాయా? తనకు పిల్లలు లేకపోయినా ఆమె దైవజనుడి గురించి భారం కలిగి ఉంది. దైవజనుడు వచ్చుచూ పోవచ్చు అన్నటువంటి దైవజనుడు, భక్తి గల దైవజనుడిని గుర్తించింది. ఈ రోజున నీవు కనబడిన వాళ్ళందరినీ నువ్వు నమ్ముతూ అందరు సేవకులు అనుకుంటున్నావా? చాలా మందికి ఈ ఆలోచన ఉంది, ఏంటంటే ఏ పొట్టలో ఏ పాము ఉందో, కాబట్టి ప్రతి పొట్టకు పాలు పోవాల్సిందే. సో చాలా మంది ఈ రోజున ఎవరు సేవకులు, ఎవరు బాధ్యత కలిగి ఉన్నారు, ఎవరు వైరాగ్యంగా ఉన్నారు, ఎవరు భక్తి కలిగి ఉన్నటువంటి సేవకులై ఉన్నారు గుర్తించడం కంటే కూడా పై రూపాన్ని, మాటని మాత్రం చూస్తున్నారు. పై రూపాన్ని చాలా బ్రహ్మాండంగా పై రూపాన్ని చూసి వేసుకున్న కోట్లు, సూట్లు, బూట్లు, టై, మేకప్ సూపర్, ఈ సేవకుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు, ఈ మాటలు చూసావా ఎంత కమ్మగా ఉన్నాయో, ఈ మాటలు చూసావా ఎంత ఆదరణగా ఉన్నాయో, ఈ మాటలు చూసావా అబ్బో ఎంత నచ్చాయో నాకు ఈ మాటలు అని ఈ పై సోకులకి మాత్రం, పై మాటలకి మాత్రం నునుపైన మాటలు, ఇంపైన మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడి పైన మేకప్ చేసే వాళ్ళు మాటలు మాత్రం సూపర్ గా ఉంటాయి కొంతమందికి. కానీ గాయములు చేయు దెబ్బలు, లేకంటే గాయము చేసే మాటలు అంతరంలోకి చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి. అంతరంలోకి వెళ్ళిపోదు. అంతరంగంలోకి వెళ్ళి అక్కడున్న పాపాన్ని బయటికి తీయాలంటే నిశ్చయముగా అక్కడ లోపలికి చొచ్చుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గమనిద్దాం. ఎవరికైనా కడుపులో సమస్య ఉంది, ఆ సమస్య ఆ పేగుల్లో ఉంది, ఆ సమస్యను తీయాలంటే ఏం చేయాలి? వన్స్ ఒకవైపు టాబ్లెట్ల ద్వారా చేయాలి, అది కూడా కుదరటం లేదు. అప్పుడు ఏం చేయాలి? కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఘాటు పడాల్సిందే, గాయం అవ్వాల్సిందే. గాయం అయితేనే లోపల ఉన్న పేగులు శుభ్రపరచడానికి, కట్ చేసి జాయిన్ చేసి ఆరోగ్యకరంగా ముందుకు కొనసాగడానికి వీలవుతుంది. అలా కాకుండా నాకు మాత్రం గాయాలు కాకూడదు, నేను మాత్రం టాబ్లెట్లు మెడిసిన్ ఏం తీసుకోను, నాకు ఆపరేషన్లు ఏం కాకూడదు, నాకు బాగా అయిపోవాలంటే చావటానికి సిద్ధపడతానే ఉంటావు తప్ప నీకై నువ్వు దేవుడు నిన్ను కనికరిస్తే గానీ నువ్వు బాగుపడలేవు. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన జీవితంలో ఇలాంటి విషయాలు మనకు కావాలి. దైవజనుడు ఎలీషా ఎక్కడ కూడా ఎవరికి కూడా ముఖస్తుతి చేసిన వాడు కాదు, డబ్బు వెంట పరుగులెత్తిన వాడు కాదు. అలాగే లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం రాజుల ముఖస్తుతి చేసి రాజులకి ఫేవర్ గా, రాజులకి ఇష్టం వచ్చినటువంటి ప్రవచనాలు చెప్పిన సేవకుడు కాదు. ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రతి మాటను ఆయన సూటిగా తాటిగా చెప్పేవాడే తప్ప కల్పించి మాత్రం చెప్పేవాడు కాదు. అలాంటి సేవకుడిని ఈమె గుర్తించి మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న ఈ దైవజనుడు భక్తి గల దైవజనుడు అని ఆయనకు తన ఇంటి మేడ గదిలో ఒక రూమును ఏర్పాటు చేసి ఆ గదిలో ఆయన కావలసిన అక్కర్లకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఆమె సమకూర్చింది. ఆయన అక్కడికి వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకొని తన సేవకుడైన ఎలీషా సేవకుడైన గెహాజీతో ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా వారు విశ్రాంతి పొంది భోజనం చేసి తమ దారిన వారు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలాగా సేవకుల్ని ఆదరించి, సేవకుల్ని చేర్చుకొని, సేవకులకి ఆతిథ్యం ఇచ్చినందువలన ఆమె అప్పుడే సేవకుల యొద్ద నుండి ప్రతిఫలము, ఆ దీవెన, ఆ సంతానం లేనిటువంటి ఆ సందర్భంలో దేవుని నుండి దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా ఆమెకు మరుసటి సంవత్సరం కుమారుని కలగడం, అలాగే ఆ కుమారుడు మరణమైతే అదే దైవజనుడు ఎలీషా ద్వారా మరలా తిరిగి బ్రతికింపు చేయబడటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క దాసుడు పౌలు గారు హెబ్రీ గ్రంథంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే 6వ అధ్యాయం 10వ వచనం, మీరు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచు ఉండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచు ఉండుట చేత అంటూ క్లియర్ గా రాయబడింది. అంటే దేవుని పెరట, దేవుని సేవకులకి, దేవుని పెరట అన్యులకి, మన తోటి విశ్వాసులకి
మనతో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి మనం ఎంత మాత్రం ఏమాత్రం సహాయం చేయగలుగుతున్నామో తద్వారా ఆయన నామను బట్టి చూపిన ప్రేమను మర్చడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని రాజు ఆమెతో అంటున్నాడు, అమ్మా నీవు నీ పెనిమిటి నీ బిడ్డ క్షేమంగా ఉన్నారా? ఈ రోజున దేవుని ఎదురు నుండి కూడా అలాంటి నీకు విచారణ రావాలి అని నువ్వు ఆశిస్తే నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు దేవుని ఎదురు నుండి కూడా విచారణ వస్తుంది. నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని తేటగా వ్రాయబడింది కదా. దేవుని బిడ్డలారా, మనకున్న దాంట్లో మనకున్నంత వరకు ఇతరులను కూడా మనం పరామర్శిద్దాం. తప్పకుండా ఆ క్రియలు, మనం చేసిన క్రియలు మన వెంట వస్తాయి. దానికి ప్రతిఫలం ఈ భూమి మీదను పరలోకమందును మనం అనుభవిస్తాం. ప్రభు మీకు తోడుగా ఉండి ఆ విధమైన మనస్సుతో దేవుడు మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఆ రోజున ప్రభువా రాజు నాయన షూనేమీరాలను చూచి, అమ్మా నీవు నీ పెనిమిటి నీ బిడ్డ క్షేమంగా ఉన్నారని విచారించారు కదా. ఆ విధంగానే ప్రభువా ఈ రోజున నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరు ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరి జీవితాల్లో అయ్యా మీ కృపతో జ్ఞాపం చేసుకుంటూ నాయన నిత్యముగా వారు, వారి కుటుంబం, వారి పిల్లలు అందరూ క్షేమంగా ఉండడానికి మీరు ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపించారు. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయించు ఉండుట చేత తన నామును బట్టి చూపిన ప్రేమను మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని రాబడింది. ఆ ప్రకారంగా నాయన నీ బిడ్డల జీవితాల్లో నా తండ్రి అయ్యా ఒక్కొక్కరు దేవునికరంగా అయ్యా వారి జీవితాలు భవిష్యత్తు కాలం కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే కాదు, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా పరలోకంలో మోక్షంలో అటువంటి నాయన కృప కలిగిన వారై ముందుకు మీ దీవెనలకు పాత్రులై ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం ఈ మాటలు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆదరించాయని నేను నమ్ముతున్నాను. మీకు ఆ విధంగా దేవుని నుండి ఆ విచారణ, ఆ క్షేమ సమాధానాలు ఆయన అనుగ్రహిస్తాడు. అలాగే మీరు కూడా ఇతరులను కూడా అలాగ పరామర్శించండి, మేలు చేయండి. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని ఇతరులు కూడా షేర్ చేస్తూ దేవుని యొక్క దీవెనలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. కృప మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.